గురువుగారు సాలోక్యం, సారూప్యం, సామీప్యం అలాగే సాయుజ్యం ఈ 4 కూడా ఏ విధమైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని మనకు బోధిస్తున్నాయి? సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము ఈ 4 క్రమంగా పరమేశ్వరుడిని ఎలా మనం దర్శనం చేసుకోవాలో, ముక్తిని ఎలా సాధించాలో బోధిస్తాయి. ప్రధానమైన మార్గాలు సనాతన ధర్మం బోధించినవి అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము ఈ 3 కాగా వీటితో పాటు సమానంగా ఉన్న 4వ దర్శన శాస్త్రం లేక మానవ జాతికి మార్గనిర్దేశం చేసేటటువంటి మార్గం శివాద్వైతం. బసవేశ్వరుడు సిద్ధాంతం అని చెప్పుకున్నటువంటి వీరశైవం, వీరమాహేశ్వర వ్రతం ఇది కూడా ఒకటి సమాన ప్రతిపత్తిగా లోకంలో ఆచరణలో ఉన్న విషయం. కర్ణాటక ప్రాంతంలో నేటికి మనం ఈ శివాద్వైత వీరశైవ ధర్మాన్ని మనం గమనించవచ్చు. భగవద్ రామానుజులు దేహత్యాగం చేసేటటువంటి కాలంలో 2 సంవత్సరాలకు పూర్వం బసవేశ్వరుడు జన్మించి ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయడంతో రామానుజుల వారి వ్యాప్తి అధికంగా ఉన్న కారణం చేత బసవేశ్వర స్వరూపం కాస్త మరుగున పడింది కొంతకాలమే. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, బసవేశ్వర దర్శనం అనుకున్నట్లుగా సాలోక్యము మనం పరమేశ్వర లోకానికి వెళ్ళాలి, ఆలయానికి వెళదాం. సారూప్యము విశిష్టాద్వైత దర్శనంలో శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉంటాడో బయట ఉండేటటువంటి జయ విజయులు కూడా అదేవిధంగా శంకుచక్రాలు ధరించి ఉంటారు. ఏ ఆలయానికి వెళ్ళినా మనం చూడవచ్చు. సారూప్యము ఏ ఆలయానికి వెళుతున్నామో ఆ ఆలయంలో వేంచేపు చేసి ఉన్న పరమాత్ముడి రూపాన్ని మనం పొందాలి. నామం పెట్టుకోవాలి, భస్మం ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, ఆ రూపం మనం పొందాలి. నా రుద్రో రుద్రమర్చయేత్ శివాద్వైత రూపం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. అలాగే సామీప్యము ఆలయానికి వెళ్ళాలి. ఆలయం లోన ఉన్నది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. బాహ్యంగా ఒక ఆలయానికి వెళతాం, ఆ ఆలయం బయట అనుకున్నప్పుడు మనం వెళుతున్నాం కదా అనుకున్నప్పుడు అలా సామీప్యానికి అనే భావన కలుగుతుంది. కానీ వేదాంత ధర్మాన్ని గోచరించినట్లుగా మనం ఆలోచన చేస్తే అంతఃకరణ జీవనం లోన ప్రయత్నం చేయాలి. అథో నిష్ట్యావితస్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడు. ఇది మనకు సామీప్యాన్ని బోధిస్తుంది. ఎక్కడైతే పరమాత్ముడి ఉనికిని మనం గుర్తించగలిగామో ఇక మనం కోరవలసింది ఏమీ లేదు, సాయుజ్యమే. ఈ సాయుజ్యం అనే పదం దగ్గరే అద్వైతం అంగీకరించిన మార్గాన్ని ద్వైతం అంగీకరించదు. ద్వైత మార్గంలో ఈనాటి కాలంలో ద్వైతం అంటే అనేకులకు అర్థం కాకపోవచ్చును. ద్వైత మార్గం అనగానే రాఘవేంద్ర ధర్మాన్ని పాటించేవారు, అష్టమఠ ఉడిపికి సంబంధించిన మఠాల సంబంధంగా ఉండే ధర్మాన్ని అనుసరించేవారు ఇలా అంటే కొంత అర్థం కావచ్చునేమో. వారికి ఈ ధర్మంలో సాయుజ్యం ఉండదు. జీవుడు ఈశ్వరుడు ఎప్పటికీ వేరుగానే ఉంటారు. ఈ 4 కూడా మనల్ని ఏ 4 అంటే సామీప్యము, సారూప్యము, సాలోక్యము, సాయుజ్యము ఈ 4 కూడా పరమాత్మ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తూ మంచి మార్గంలో జీవితం గడపాలి అనేటటువంటి బోధన చేస్తాయి. ఒకటి మనం బోధింపబడి ఉండడం, 2 మనం అనుసరిస్తూ ఇతరులకి బోధించడం. ఈ 2 మార్గాలలో 4ని అనుసరించాలి. ఇది ధర్మం.